హాయ్ అండి, హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ వనజ. ముందుగా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అనమాట. వీడియోస్ చూసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాం. విషయం ఏంటంటే మేము ఊరు వెళ్తున్నాం అనమాట, మా పాప పుట్టింటికలు తీయించడానికి. సో మేము షాపింగ్ చేసాము. ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. నేను ఎలా బ్యాగ్ ప్యాకింగ్ చేసుకోవాలి ఎలా చేసుకుంటున్నా కదా మీతో కూడా షేర్ చేద్దాం అని చెప్పేసి వచ్చేసాను అనమాట. అండ్ లేట్ లేకుండా త్వరగా కానిచ్చేస్తాను, ఓకేనా. అండ్ నేనేమేమి షాపింగ్ చేస్తాను మీకు చూపిస్తాను, ఓకేనా. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ముందైతే క్యాండీ తీసుకున్నాను, చూపిస్తాను, ఓకేనా. పిల్లలు బట్టలు ముందు నైట్ వేర్ తీసుకున్నాను అనమాట. ఇది ఒక టీషర్ట్ అని చూడండి, ప్యాంట్ ఒకటి, నైట్ వేర్ ఇవన్నీ. ఇది కూడా నైట్ ప్యాంటే, ఓకేనా. అండ్ ఇది ఒక టీషర్ట్ అనమాట జీన్స్ల మీదకి, ఓకే. అండ్ ఇది ఒక సెట్, ఇది టాపు అండ్ అలాగే ఇది ప్యాంట్ అనమాట. ఇది ఒక సెట్. చిన్నపిల్లలకి చూడటానికి బుట్టగా ఉంటాయి, బట్ కాస్ట్ అయితే పెద్దవాళ్ళ కంటే ఎక్కువ కదా. సో ఇది ఒక జీన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ప్యాంట్, అంటే లెగ్గిన్ మీద డిజైన్ వస్తుంది కదా, ఆ టైప్ అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి నైట్ వేర్ అండి. ఫస్ట్ నైట్ వేర్ చూపిస్తున్నాను, చూసారు కదా. అండ్ నైట్ వేర్ వచ్చేసి డిమార్ట్లో తీసుకున్నాను. డ్రెస్సెస్ వచ్చేసి ట్రెండ్స్లో తీసుకున్నాను అనమాట. ఈ నైట్ వేర్ అంతా డిమార్ట్లో తీసుకున్నాను. ఇక్కడ ఇది చూపించా కదా, అదైతే ట్రెండ్స్లోనే తీసుకున్నాను. అండ్ చూడండి, ఇదొకటి బాగుంది మోడల్ కూడా కదా, సమ్మర్కి బాగుంటాయి కదా. మేము ఈ మధ్య క్యాండీకి ఏం తీసుకోలేదు, ఎలాగో సమ్మర్ వస్తే తీసుకుందామని. అలాగే ఎలాగో గుండు ప్రోగ్రామ్ ఉంది కదా, దాన్ని షాపింగ్ చేయించాను. షాపింగ్ ఏం చేయలేదు అనమాట. సో ఇప్పుడు షాపింగ్ చేసాము. అండ్ ఇదొకటి, ఇవి నైట్ వేర్ బాగుంటాయి కదా సమ్మర్లో మన ఊర్ల వైపు. ఇదైతే చాలా నచ్చింది. ఇది చాలా క్యూట్ ఉన్నాయి కదా, అండ్ వేసినా బాగుంటాయి అన్నమాట. అండ్ ఇదొక టీషర్ట్, అండ్ ఇదొక టీషర్ట్. అండ్ టీషర్ట్స్ వచ్చేసి 79 రూపీస్ అనమాట. అండ్ నేను వేటి కాస్ట్ చెప్పట్లేదు. ఇక డిమార్ట్లో తీసుకుని అయిపోయింది కదా, ఇప్పుడు ట్రెండ్స్లో తీసుకుని చూపిస్తాను. కర్చీఫ్ కూడా ఒకటి తీసుకున్నాను డిమార్ట్లో, స్మూత్గా ఉంది కదా. సో ట్రెండ్స్లో ఫస్ట్ వచ్చేసి ఫ్రాక్ తీసుకున్నాను అనమాట. బాగుంది కదా, క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. బాగుంది. వైట్ ఫ్రాక్ ఏం లేవు ఇప్పటి వరకు క్యాండీకి, సో వైట్ ఫ్రాక్ ఒకటి తీసుకున్నాను. అండ్ వచ్చేసి ఇది టీషర్ట్, అండ్ మిడ్డీలా కనిపిస్తుంది కానీ ఇది అంటే డ్రాయర్ టైప్ అనమాట. ఇక్కడ లోపల డ్రాయర్లా ఇచ్చారు లైనింగ్. ఇది ఒక సెట్ తీసుకున్నాను. చూడండి బాగుంది, క్లాత్ మెత్తగా. అండ్ అలాగే ఇదొక సెట్ అనమాట. ఇది కూడా సేమ్, పైకే డ్రాయర్ లాగా కనిపిస్తుంది. ఇదొకటి. అండ్ ఈ ప్యాంట్ ఒకటి తీసుకున్నాను, అంటే అన్నిటికి వేయటానికి ఉంటుంది కదా. పైన టీషర్ట్ వేసి ప్యాంట్ వేయటానికి బాగుంటుంది కదా. జీన్స్లు అంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా, సో ఈ ప్యాంట్ తీసుకున్నాను అనమాట. స్మూత్గా బాగుంది. సౌండ్ వస్తూ ఉంది కదా టపటప. ఇదిగోండి, ఇదొక టీషర్ట్ తీసుకున్నాను అనమాట. ఇట్లా కటింగ్ వచ్చింది హ్యాండ్ దగ్గర, బాగుంది కదా. జీన్స్ల మీదకి అట్లా అని ఇదొక టీషర్ట్ తీసుకున్నాను. అండ్ ఇదొక టాప్ తీసుకున్నాను జీన్స్ మీదకనే. జీన్స్ ఆ డ్రాయర్ కింద వేసినా బాగుంటుంది. ఇట్లా టాప్ ఒకటి తీసుకున్నాను. అంటే డ్రాయర్లు ఆల్రెడీ ఉన్నాయి, బ్లూ డ్రాయర్లు ఆల్రెడీ ఉన్నాయి, అందుకని టాప్ తీసుకున్నాను అనమాట. అండ్ డ్రాయర్ వచ్చేసి ఈసారి ఇది ఒకటే తీసుకున్నాను. లాస్ట్ టైం ప్లెయిన్లో తీసుకున్నాను,
లాస్ట్ మార్చ్లో కరెక్ట్గా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ డిజైన్లో తీసుకున్నాను అనమాట. అండ్ ఇవి క్యాండీ బట్టలు అయితే ఈసారి వచ్చేసి రాకులు అలా ఫ్యాన్సీ డ్రెస్సెస్ ఏం తీసుకోలేదన్నమాట. ఎందుకంటే తను మళ్ళీ వేసుకుంది గుచ్చుకుంటుంది కంఫర్ట్ లేదని. ఇలాంటివి అయితే బాగా వేసుకునిద్ది. అది కాక సమ్మర్కి కూడా బాగుంటాయి కాబట్టి, మన వైపు ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో సమ్మర్కి కూడా బాగుంటుంది కదా వేయటానికి అని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి అయితే క్యాండీ బట్టలు. ఓకేనా? అండ్ ఇప్పుడు నాకు చూపిస్తాను. ఆల్రెడీ బయట పెట్టేసాక చూపిస్తున్నాను. చూడండి, టాప్ ఒకటి తీసుకున్నాను అనమాట. చూడండి, టాప్ ఒకటి తీసుకున్నాను రెగ్యులర్కి. అండ్ ఇంకోటి అయితే ఈ టాప్ ఒకటి తీసుకున్నాను అనమాట. సో అన్ని ట్యాగ్ బయటకు వచ్చాను. అండ్ ఇది ఒక టాప్ తీసుకున్నాను. ఓకేనా? అండ్ ఇది ఒక టాప్ తీసుకున్నాను. అండ్ యాక్చువల్లీ నా బర్త్డే ఉందన్నమాట. దానికి ఎక్కువ కాస్ట్లు పెట్టి డ్రెస్సులు తీసుకోవడం అండ్ నేను ఫిక్స్ అయ్యాను అనమాట. బర్త్డే కని కూడా ఇది అనుకుంటున్నాను. మా వారికి డ్రెస్ బాగా నచ్చిందంట. సో ఇది బర్త్డేకి వేసుకుందాం అనుకుంటున్నాను. ఈసారి బర్త్డే కూడా అనవసరం ఫ్యాన్సీ డ్రెస్లు ఎక్కువ పెట్టి అందుకని 3 టాప్లే తీసుకున్నాను అనమాట. అండ్ శారీ వచ్చేసి అయితే ఊరు వెళ్ళాక ఆంధ్రాలో తీసుకోవాలి. ఈ 3 టాప్స్ వచ్చేసి నాయి. అండ్ మా వారి బట్టలు కొన్ని ఆల్రెడీ సర్దేశాను. సో తను తీసుకుని సర్దేశాను అనమాట. సో మగవాళ్ళు ఏం చూపిస్తాను చెప్పండి, అందుకని పెట్టేశాను. అండ్ నైటీలు కూడా తీసుకున్నాను. 2 నైటీలు తీసుకున్నాను అనమాట. ఇదొకటి 2 నైటీస్. ఇంతవరకు అయితే నా షాపింగ్ అయిపోయింది. సారీ. అండ్ హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను సింపుల్గా, అంటే వెయిట్లెస్గా బాగుంది. నేను ఇప్పుడు స్లింగ్ బ్యాగ్ కంటే కూడా ఇది ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే పాప ఉంది కాబట్టి స్లింగ్ బ్యాగ్ కంటే ఈ బ్యాగ్ ప్రిఫర్ చేస్తాను అనమాట. వాటర్ బాటిల్, స్నాక్స్ ఇంకుంటాయి కదా చిన్నపిల్లలు అంటే. సో దానికని ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇది ట్రెండ్స్లోనే తీసుకున్నానండి. సో ఇంతవరకు అయితే. అండ్ ఇప్పుడు ఇప్పుడే అంటే ఈరోజు ఈవినింగ్ వెళ్ళొచ్చాం అనమాట. డిమార్ట్ కావాల్సినవి తెచ్చుకున్నాం. అంటే వెళ్తున్నాం కదా ట్రైన్లో అని చెప్పేసి. అండ్ క్యాండీకి అయితే ఈ షూ తీసుకున్నాను అనమాట. బాగున్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు బ్యాగ్ ప్యాక్ చేయాలి క్యాండీ పడుకున్నాక. ఈరోజు 1 గంట అయిపోయాము, ఇంకా రేపే కదా అని చెప్పేసి కొన్ని స్నాక్స్ తీసుకున్నాను అనమాట. అంటే ట్రావెల్లో ఉంటాయి కదా అని చెప్పేసి. అండ్ హిట్ ఒకటి వెళ్ళేటప్పుడు అంతా కొట్టేళ్ళాలి కదా. సో ఇది స్నాక్స్. అని చూడండి, గుడ్డి పర్స్ ఒకటి తీసుకున్నాను నేను. బాగుంది కదా క్యూట్గా. చాకీ కాదు నాన్న, అది ఇప్పుడు ఒక నిమిషం వీడియో ఇదిగోండి, ఒక నిమిషం చూపించిస్తా. అండ్ యోగర్ట్స్ అయితే తీసుకున్నాము 3 మా ముగ్గురికి. రేపు ట్రైన్లో అని చెప్పేసి నేను ఇస్తా ఉండు, ఈ బ్యాగ్ ఇస్తాను. పాప్కార్న్ అండ్ లేస్ వచ్చేసి క్యాండీకి. ఇవి పీనట్స్ ఉన్నాయి కదా, ఇవి నాకు మా హస్బెండ్కి అనమాట. అండ్ పాప కోసం అయితే ఇవి తీసుకున్నాను అనమాట, యాక్టివిటీ బుక్స్. అంటే కొంచెం టైం పాస్ అయింది కదా ట్రైన్లోనే కాదు ఊరికి వెళ్ళాక కూడా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు స్కూల్ టైం కాబట్టి ఎలాగో పిల్లలు ఎవరు ఉండరు కదా ఆడుకోవడానికి. చక్కగా పెన్సిల్స్ ఇస్తే, ఒక నిమిషం, పెన్సిల్స్ ఇస్తే ఇక్కడ డ్రా చేస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇదొకటి. అండ్ అలాగే ఇదొకటి తీసుకున్నాను, పెయింటింగ్ బుక్స్, అంటే డ్రాయింగ్ వేసుకున్నాయి క్యాండీకి. అండ్ ఇంట్రెస్టింగ్ అంటే ఒక నిమిషం చూపిస్తున్నా కదా.
అండ్ ఇది ఒక బ్యాగ్ తీసుకున్నాను అనమాట డిమార్ట్లో. ట్రావెల్కి ఎలా అవుతుందంటే అన్ని మెస్సీ అయిపోతున్నాయి. క్యాండీకి సంబంధించినవి కానీ మెడిసిన్స్ కానీ ఏదైనా. లాస్ట్ టైం అయితే మెడిసిన్ ఒక మూత బాటిల్ ఓపెన్ అయ్యి మొత్తం బట్టలన్నీ పాడైపోయినాయి అనమాట, గట్టిగా పెట్టి కవర్లో పెట్టినా కానీ. అందుకని చెప్పేసి ఈ బ్యాగ్ తీసుకున్నాను. అంటే ప్రతి దానికి మెడిసిన్స్ అనేది కాదు, బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. కాస్ట్ కూడా చాలా రీజనబుల్లే ఉంది, 99 రూపీస్. సారీ, ఇది వచ్చేసి 169 రూపీస్. ఇంకా చాలా రోజులు వచ్చింది అనమాట. లగేజ్ కూడా చాలా పడుతుంది, చూడండి ఇక్కడ వెడల్పుంది. అండ్ నేను బయటకు వచ్చాక ఇది మా వారు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారో తెలీదు. అంటే లాస్ట్ ఇన్సిడెంట్ గుర్తుందనమాట తనకి, మెడిసిన్స్కి అంతా లాస్ట్ జరిగింది గుర్తుందనమాట. మా వారికి అంతా అంటుకుందంటున్నా కదా, సో నేను అదేసాను, మా వారు ఇదేసారు తెలియకుండా. అండ్ ఇది వచ్చేసి 99 అనుకుంటాను, అది 169 సంథింగ్. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, మన ట్రావెల్స్కి ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. చూడండి చక్కగా పెద్దోళ్ళు ఎవరైనా అయితే పట్టుకొని కూడా వెళ్ళొచ్చు, పర్సులా ఇట్లా పెట్టుకొని. అండ్ మా వారైతే బెల్ట్ తీసుకున్నారు. బెల్ట్లు ఎప్పుడు తీసుకుంటానే ఉంటాం, ఎందుకంటే అటు ఇటు వెళ్ళినప్పుడు అక్కడ మర్చిపోయేస్తారనమాట. సో ఇదొకటి తీసుకున్నాను అనమాట. ఇంకా కావాల్సినవి ఉంటాయి కదండి, అవి తీసుకున్నాము అంతే. అండ్ చూసారు కదండి నా షాపింగ్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. Bye bye. Have a nice day.